అండి ఇవాళ సాటర్డే కదా. ఇవాళ మార్నింగ్ మా వారి ఫ్రెండ్ వాళ్ళది పాతకాయ దగ్గర పూజ ఉంటే నేను వెళ్ళి ఒక 15 మినిట్స్ ఉండి తర్వాత అయితే నేను కాకినాడ వెళ్ళిపోదామని అక్కడి నుంచే బాక్స్ పట్టుకెళ్ళిపోయాను. అక్కడికే ఒక 15 మినిట్స్ కూర్చున్న తర్వాత అయితే వెళ్తున్నాను. సో యాక్చువల్గా ఉండిపోదామని అనుకున్నాను, కానీ ఈ రోజు అయితే కొంచెం వర్క్ ఉండింది, అందుకే వెళ్తున్నాను. సో నెక్స్ట్ డే చిన్న పార్టీ ఉంది కదా అనేసి టెంపుల్కి వెళ్దాము అనేసి శారీ ప్రీప్లీటింగ్ అయితే చేసుకుందాం అనేసి తీసుకెళ్ళాను. సో ఇది కాటన్ అనమాట. సో ఈ సమ్మర్కి ఇది కంఫర్టబుల్గా ఉంటుంది కదా అనేసి మడత ప్రీప్లీట్ చేసుకుంటే మనకి ఈజీ క్యారీ కదా. సో మనకున్న ఈ మార్నింగ్ హడావిడికి అసలు కుదరట్లేదు. సో ఇంకా తర్వాత అయితే మడత పెట్టేసుకుని పక్కన పెట్టేద్దామని ఇదైతే మడత పెడుతున్నాను. నైటే వాష్ చేశాను, కొంచెం మబ్బుగా ఉండడం వల్ల ఆరలేదనమాట. కొద్దిసేపు అయితే ఎండలో పెట్టి దాన్ని ఫోల్డ్ చేస్తున్నాను. సో ఇప్పుడు కొంచెం ఖాళీ టైం అనమాట. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 4 ఆ టైం ఉంటే సర్వీస్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో అసలు ఖాళీ ఉండదు. సో మ్యాక్సిమం లంచ్ అయిపోయిన 1 అవర్ ఏమో కొంచెం టైం ఉంటుంది, ఒక్కొక్కసారి అది కూడా ఉండదు అనమాట. లంచ్ చేసేటప్పటికి కూడా లేట్ అవుతుంది. సో ఒక్కొక్క రోజు అయితే మార్నింగే స్టార్ట్ అయిపోతుంది హడావిడైతేనే. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది అనమాట, ఎవ్రీడే ఒకేలా ఉండదు. నేనేంటంటే ఇది మడత పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని అనుకుని మడత పెట్టుకున్నాను, కానీ సో పార్టీ అయితే పోస్ట్ పోన్ అయింది. అందుకే ముందుగా ఏదైనా అరేంజ్మెంట్ చేసుకున్నాం అనుకో అది రివర్సే అవుతుంది అనమాట. ప్రీప్లానెడ్గా ఏది చేసుకున్నా సరే అది వర్కౌట్ అవ్వదు అనమాట. అన్నీ కూడా అన్ప్లానెడ్గా జరిగిపోవాలన్నమాట. సో ఇది సర్లే ఎప్పుడైనా కట్టుకోవచ్చు కదా అనేసి మడత పెట్టుకో, అప్పటికే నాకు కాల్ వచ్చింది రేపు లేదనేసి. సో ఓకే మడత పెట్టేసుకుందాం అనుకున్నాను. నాకు ఏదైనా లేదు అనేసరికి ఇంక మూడ్ ఆఫ్ అయిపోద్ది అనమాట. తర్వాత మేకప్ ఉండింది, ఇంకా అక్కడికైతే వెళ్ళాము. సో ఇక్కడ పెట్ చూసారు ఎంత బాగుండిందో, నాకు భలే నచ్చింది, ఎంత క్యూట్గా ఉందో కదా. నాకు చాలా ఇష్టం ఇలాంటి పెట్స్. కాకపోతే పెట్స్ మీద భయం అనమాట, వాడిని మెయింటెనెన్స్ చేయలేం. చాలా క్యూట్గా ఉంది, పేరు పెట్టి పిలిస్తే చక్కగా వచ్చేస్తుంది అనమాట. నాకైతే టైం అయిపోయింది, మా వారు అప్పటికే వచ్చేసారు, 7 అయింది కదా. ఇంకా మిగతా వాళ్ళందరూ వాళ్ళ వర్క్లో ఉన్నారు. నేను మాత్రం ఈవినింగ్ స్నాక్ అయితే పెట్టారు, నేను తినకుండా తెచ్చేసుకున్నాను. టీ ఒక్కటి మాత్రం తాగేసి సో కింద వెయిట్ చేస్తున్నారనమాట. ఇంకా నేనైతే ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాను. ఈ అపార్ట్మెంట్లోనే ఈరోజు మేకప్ అనమాట. సో వాళ్ళందరూ ఉన్నారు. నేను నుంచి తిరిగేటప్పటికి నా ఫేస్ అయితే ఇలా ఉండిందనమాట. ఇంక వెళ్ళిపోవడమే అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.